ఏపీ అండ్ టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మ్యాథ్స్ 1 ఇయర్ సబ్జెక్ట్లో మీకు 2 మార్క్స్ నుంచి 75 మార్క్స్ ఫుల్ మార్క్స్ వరకు ఎన్ని మార్క్స్ కావాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో 2 మార్క్స్ అనగానే మేము ఫెయిల్ అవుతాము కదా అని మళ్ళీ క్వశ్చన్ వేయకండి. మినిమం 2 మార్క్స్ రావాలి అంటే ఒక చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఇక్కడ నుంచే కదా మనం స్టార్ట్ చేసేది స్టెప్ బై స్టెప్. సో మీకు నాకు అసలు మ్యాథ్స్ కంప్లీట్గా భయం, నాకు అసలు పాస్ అవుతే చాలు, మ్యాథ్స్లో ఒక 30 మార్క్స్ వస్తే చాలన్న స్టూడెంట్స్ ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఏ చాప్టర్స్ చదవాలి, కన్ఫామ్గా నాకు 75/75 రావాలి అనుకునే స్టూడెంట్స్ ఎన్ని క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి చదవాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో మనకు లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది మీకు క్లారిటీగా అర్థమవుతే మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మీకు చాప్టర్స్ ఫంక్షన్, మ్యాట్రిక్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రాన్స్ఫర్మేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో మీకు ఈ చాప్టర్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఫుల్గా రాసేస్తారు. కానీ ఏ చాప్టర్స్ పిక్ చేసుకోవాలి, మీరు ఫంక్షన్స్ పిక్ చేసుకుంటే జస్ట్ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, కన్ఫామ్ మీకు 7 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఇంకా మీ ప్యాకెట్లో 7 మార్క్స్ ఉన్నట్టే. ఇక్కడ నుంచి ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి. మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 7+7+7 3 క్వశ్చన్స్ రాస్తే చాలు నాకు అనుకున్న స్టూడెంట్స్ ఉంటే మీరు అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అన్న తీసుకోండి. లేదు అంటే నాకు మ్యాట్రిసెస్ చాలా ఈజీ కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ ఉన్న మ్యాట్రిసెస్ చేస్తానంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ తీసుకోండి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే కాదు, ఆ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కూడా నేను ఈ వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ విషయానికి వస్తే మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ వెక్టర్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. సో మీరు మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ వెక్టర్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఈ 3 చాప్టర్స్ కనుక పిక్ చేసుకుంటే మీకు షార్ట్ ఆన్సర్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ వరకు అన్నిటికీ యూజ్ అవుతాయి. ఇక్కడ జస్ట్ 12 క్వశ్చన్, 10 క్వశ్చన్, కానీ ఇక్కడ ఏంటి ఫార్ములాస్ ఫస్టే నేర్చుకుంటారు కాబట్టి అన్ని సెక్షన్ ఏబిసిలో వచ్చే క్వశ్చన్స్కి మీకు కన్ఫామ్గా యూజ్ అవుతాయి. ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్ విషయానికి వస్తే మళ్ళీ మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ వెక్టర్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కన్ఫామ్, ఇక్కడ అవే చాప్టర్స్ ఉంటాయి, అవే ఫార్ములాస్ ఉంటాయి. సో మీరు ప్రతి ఒక్కరూ మీకు ఎన్ని మార్క్స్ కావాలి, ఎంత హార్డ్ నాకు మ్యాథ్స్ అన్న దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. నాకు కన్ఫామ్గా ఇంకా హార్డ్ చాప్టర్ నేను చేయలేను, లాంగ్ ఆన్సర్స్ నేను ప్రాక్టీస్ చేస్తే అసలు మిస్ అవుతున్నాయి, సొల్యూషన్ రావట్లేదు, వాల్యూస్ చేంజ్ అవుతే మళ్ళీ మార్క్స్ పోతాయన్న భయం ఉన్న స్టూడెంట్స్ అయితే మీరు సింపుల్గా నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోండి. ఫస్ట్ 2 మార్క్స్కి సంబంధించి మీరు ఒక 4 చాప్టర్స్ పిక్ చేసుకోండి, ఏవైనా 4. ఈ 4 చాప్టర్స్తో మీకు ఫార్ములా షీట్ నేను ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఫార్ములాస్ నేర్చుకోండి. ఇప్పుడు 2 మార్క్స్కి మీరు ఏవైతే ఫార్ములాస్ నేర్చుకున్నారో ఇవే ఫార్ములాస్ మీకు మొత్తం అన్ని ఫార్ములాస్ ఇవే ఉంటాయి. 2 మార్క్స్కి ఇదే ఫార్ములా రాస్తారు, మీరు మళ్ళీ 4 మార్క్స్కి ఇదే ఫార్ములా రాస్తారు, 7 మార్క్స్కి ఇదే ఫార్ములా రాస్తారు. ఏమవుతుంది, 2 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్ రాశాను అనుకోండి 2 మార్క్స్ అయితే వస్తాయి కదా. 4 మార్క్స్కి ఆ ఫార్ములా రాసి ఆ ఫార్ములాలో జస్ట్ వాల్యూస్ అయినా పుటప్ చేయగలిగితే మీరు అక్కడ ఒక 1 మార్క్ వస్తుంది. 7 మార్క్స్లో జస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఫార్ములా రాసేసినా కానీ 1 మార్క్ వస్తుంది. సో మీరు 2 మార్క్స్కి ప్రిపేర్ అవుతే ఆటోమేటిక్గా 4 మార్క్స్ వస్తాయి. సో ఇలా మీరు కనుక ప్రిపేర్ అవుతే పాస్ మార్క్స్ అనేది కన్ఫామ్గా డెడ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మీకు ప్రిపరేషన్కి టైం ఉంది, కన్ఫామ్గా ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్స్ ఇందులో ఏ క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్కి సొల్యూషన్ ఎలా చేయాలి అనేది కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇంకా నాకు కన్ఫామ్ 75 రావాలి అన్న స్టూడెంట్స్ మీకు గన్ షాట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఒకటి నేను అప్లోడ్ చేస్తాను, ఈ 2 పీడిఎఫ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి చాలు. ఇంకా ప్రిడిక్టర్ పేపర్, గెస్ పేపర్, కన్ఫామ్ క్వశ్చన్స్, డెడ్ ఈజీ ఏవి అవసరం లేదు, ఇవి 2 చదవండి చాలు. మీకు భయం అన్న స్టూడెంట్స్ కన్ఫామ్ పాస్ అవుతారు. నాకు మ్యాథ్స్ ఇంకా 75 కన్ఫామ్గా రావాలన్న స్టూడెంట్స్కి కూడా 75/75 వస్తాయి. రాసి పెట్టుకోండి, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. రిజల్ట్స్ తర్వాత లేదు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాతే ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ కన్ఫామ్గా మీకు మక్కీ ఇందులో ఉన్నవి రాకపోతే కామెంట్
టెలిగ్రామ్లో ఈ వీడియో కింద కూడా చేయండి. వస్తే కన్ఫామ్ పాస్ అయిపోతే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మనే చూసేసి మీ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.